ఇర్రెగ్యులర్ టీత్ లేదంటే పన్ను వంకర టింకర్‌గా ఉండటం, లేదంటే పళ్ళ మధ్య సందులు రావటం, పళ్ళు ఎత్తుగా ఉండటం. ఇవి కామన్‌గా పిల్లల్లో గానీ, పెద్దవాళ్ళలో కొంతమందిలో కూడా మనం చూసేది. సో, ఇవి రావటానికి మెయిన్‌గా ఏంటంటే ఏం కారణం? మనం ట్రీట్మెంటు చెప్పే ముందు మనం ఇవి ఏ కారణం వల్ల ఇలా ఇర్రెగ్యులర్ టీత్ వచ్చే అవకాశం ఉంటుంది? ఒకటి హెరిడిటరీ కావచ్చు. సో, అంటే వంశపారంపర్యంగా వాళ్ళకున్నట్టు పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది అంటే తల్లిదండ్రుల జా టైప్ బట్టి కూడా వాళ్ళకి ఒక్కరికి ఏంటంటే పళ్ళు పెద్దగా ఉండి జా ఏమో చిన్నగా సైజ్ రావడం వల్ల కూడా పళ్ళు క్రౌడింగ్ లేదంటే ఎగుడు దిగుడుగా వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది పిల్లల్లో కొంతమందిలో కొన్ని చెడు అలవాట్లు అంటే పెద్దగా అయ్యేటప్పుడు పిల్లల్లో కొన్ని చెడు అలవాట్ల వల్ల కూడా మనకి ఈ టీత్ ఇర్రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే వేలు పెట్టుకోవటం, థంబ్ సకింగ్ లేదంటే ఫింగర్ సకింగ్. రెండోది నాలుకతో పళ్ళని ముందుకు తోయటం. దీన్ని మనం టంగ్ థ్రస్టింగ్ అని అంటాం. ఇంకొంతమందిలో ఏంటంటే మౌత్ బ్రీదింగ్, నోటితో గాలి పీల్చుకోవటం. సో, ఇలాంటి కారణాలు ఉన్నా గాని కూడా మనకి ఈ పళ్ళ మధ్య గ్యాప్స్ రావటం, పళ్ళు ఎగుడు దిగుడుగా రావటం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది పిల్లలు ఏంటంటే పంటిలో టూత్ డీకే వచ్చినా కూడా సమయం కంటే ముందే ఈ పన్ను ఊడిపోయినా, లేదంటే సమయంలో దాని 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల మధ్యలో ఈ పాల పళ్ళు ఊడిపోయి శాశ్వత దంతాలు రావాలి. ఆ సమయంలో ముందే ఊడిపోయిన వెనక పళ్ళు ముందుకు వచ్చేయటం, లేదంటే ఆ సమయంలో ఊడకుండా అలాగే ఉన్నా అని కూడా పన్ను ముందుకో వెనకో రావటం, శాశ్వత దంతం ముందుకో వెనకో రావటం, పాల పళ్ళు మీద డిపెండ్ అయ్యి అలా ఎగుడు దిగుడుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏ కారణం వల్ల మనకి ఈ ఎగుడు దిగుడు పళ్ళు వచ్చినాయని కూడా, లేదంటే పళ్ళ మధ్య సందులు ఎత్తు పళ్ళు ఉన్నాయని కూడా వీటికి మనము 100% మనం శాశ్వతంగా పర్మనెంట్ ట్రీట్మెంట్ చేసే అవకాశం టెక్నాలజీ మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది. సో, దీన్ని ముందుగా మనము ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ లేదంటే బ్రేసెస్‌తో చికిత్స చేస్తాం. అంటే పంటికి మనము బ్రేసెస్ లేదంటే ఈ వైర్స్ పెట్టేసి చిన్నటి మూవ్‌మెంట్స్‌తో మనము ఆ ఎగుడు దిగుడుగా ఉన్న పళ్ళని మనకు కరెక్ట్‌గా మనకు కావాల్సినట్టు అలైన్‌మెంట్‌కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే మనము ఈ బ్రేసెస్ లేదంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటాం. సో, సాధారణంగా ఏంటంటే పిల్లల్లో చూసినట్టయితే మెటల్‌గా పెట్టుకొని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. సో, మెటల్ బ్రేసెస్‌తో ట్రీట్మెంట్ చేస్తాం. సో, ఈ మెటల్ బ్రేసెస్‌తో ఏంటంటే చాలామంది ఇప్పటికి ఏంటంటే పెద్దవాళ్ళే కాకుండా పిల్లల్లో కూడా అంటే కాలేజ్ స్టూడెంట్సే కాకుండా చిన్న పిల్లలు స్కూల్ స్టూడెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో ఏంటంటే నాకు అలా మెటల్‌గా కనిపియకుండా మనం చికిత్స చేసే అవకాశం ఉందా అని అడుగుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళలో ఈ సెరామిక్ బ్రేసెస్ లేదంటే ఇన్విజిబుల్ బ్రేసెస్ అని మనం చికిత్స చేస్తుంటాం. సో, ఈ సెరామిక్ బ్రేసెస్‌లో ఏంటంటే టోటల్‌గా బ్రేసెస్ లేదంటే బ్రాకెట్స్ అనేవి పంటి రంగులో ఉండడం వల్ల మనకి ఆ వైర్ తప్ప మిగతా బ్రేసెస్ అనేది దగ్గరగా ఉంటే మాత్రం వాళ్ళు బ్రేసెస్ లేదంటే ట్రీట్మెంట్ చేసుకుందని తెలియకుండా ఉంటుంది. మూడోది ఇన్విజిబుల్ అలైనర్స్ అని ఈ మధ్య కాలంలో మనకు అందుబాటులో వచ్చాయి. అంటే ఈ ఇన్విజిబుల్ అలైనర్స్ అంటే టోటల్‌గా ట్రాన్స్‌పరెంట్‌గా మనకి తీసి పెట్టే విధానంలో ఒక అలైన్‌మెంట్ ట్రీట్మెంట్ మనకు అందుబాటులో వచ్చింది. దీన్నే ఇన్విజిబుల్ అలైనర్స్ లేదంటే ఇన్విజిబుల్ బ్రేసెస్ ట్రీట్మెంట్ అని కూడా అంటాం. సో, దీంట్లో ఏంటంటే మొట్టమొదటిగా పేషెంట్ ఒక టీత్ స్కాన్ తీసుకొని దీన్ని కంప్యూటర్‌లో క్యాడ్ క్యామ్ టెక్నాలజీ వాడుతూ మనం ఫైనల్‌గా వాళ్ళ ఫోటోగ్రాఫ్స్, వాళ్ళ ఎక్స్‌రేసు అండ్ ఈ స్కాన్స్‌ని మనం మ్యాప్ చేస్తూ అన్నిటిని మనం ఓవర్‌లాప్ చేస్తూ మనం ఫైనల్‌గా మనకి ఎలాంటి రిజల్ట్ కావాలనేది దాన్ని బట్టి మనం ఇక్కడ నుండి అక్కడికి పోవటానికి ఎలా చేయాలనేది క్యాడ్ క్యామ్ టెక్నాలజీ వాడుతూ ఒక సెట్ ఆఫ్ ట్రేస్ తయారు చేస్తాం. ఒక 10-15 సెట్ ఆఫ్ ట్రేస్ అంటే మనకి అవసరాన్ని బట్టి ఎన్ని ట్రేస్ కావాలనేది అన్ని ట్రేస్ మనం తయారు చేస్తాం. సో, ఆ ట్రేస్‌ని బట్టి మనము ఈ రిమూవబుల్ ట్రేస్ అంటే మొట్టమొదటి దశలో ఫస్ట్ సెట్ వాడిన తర్వాత అది కొద్దిగా కంఫర్టబుల్ అయిపోయిన తర్వాత సెకండ్ సెట్ ఆఫ్ ట్రేస్. సో, ఈ దాంట్లో ఈ ఇన్విజిబుల్ అలైనర్స్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ తను తానే మనం ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మనం సాధారణంగా పిల్లల్లో వీళ్ళల్లో చూసినట్టయితే మనం బ్రేసెస్ పర్మనెంట్‌గా ఫిక్స్ చేస్తాం. ఈ పెద్దవాళ్ళు ఇలా ఇన్విజిబుల్‌గా కావాల్సిన వాళ్ళలో మనం ఈ రిమూవబుల్ సెట్ ఆఫ్ ట్రేస్ ఇస్తాం. సో, దీంతో ఏంటంటే వాళ్ళు సోషల్‌గా మూవ్ అవ్వటానికి కూడా అంటే మనం నార్మల్ రెగ్యులర్ వర్క్ చేసుకున్నానికి కనిపియకుండా ఉంటుంది. నా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. కానీ కనిపియకుండా ఉంటుంది. అండ్ ఏమన్నా ఒకేషన్‌లో సోషల్‌గా మూవ్ కావాలని కూడా అది తీసి పెట్టేసి ఆ కపుల్ ఆఫ్ అవర్స్ కోసం వెళ్ళి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో, ఈ కంఫర్ట్ వల్ల మనకి ఇన్విజిబుల్ అలైనర్స్ అనేవి బాగా పాపులర్ అయిపోయింది. ఈ ఇన్విజిబుల్ అలైనర్స్ లేదంటే ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ అనేది మనకి ఈ మధ్య కాలంలో వచ్చిన అత్యాధునిక టెక్నాలజీ. ఈ ఇర్రెగ్యులర్ టీత్ లేదంటే గ్యాప్స్ బిట్వీన్ టీత్ పళ్ళ మధ్యలో సందులు ఉన్నా గాని కూడా పళ్ళ మధ్యలో ఎత్తుగా ఉన్నా, ఎగుడు దిగుడుగా ఉన్నా వాటికి ట్రీట్మెంట్ చేసేది అత్యాధునిక పద్ధతి ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్.
సో ఇలాంటి ఈ 3 టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ వాడుతూ మనం ఎలాంటి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని కూడా వాటిని కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని రేర్ కేసెస్‌లో స్కెలిటల్ డిఫార్మిటీస్ అంటే పళ్ళు ఇర్రెగ్యులారిటీ కాకుండా జా ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. పళ్ళు ఈ దవడలు ఎత్తుగా గానీ, లోపలికి చిన్నగా గానీ అలా ఉంటాయి. అలాంటి కేసెస్‌లో మాత్రం మనం శస్త్రచికిత్స వాడి చికిత్స చేస్తూ ఉంటాం. ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ లేదంటే కాస్మెటిక్ సర్జరీస్ వాడుతూ మనం చికిత్స చేస్తూ ఉంటాం. ఎలాంటి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా గాని కూడా మనకి పంట్లో గానీ, లేదంటే దవడల్లో గానీ స్కెలిటల్ డిఫార్మిటీస్ ఉన్నా, డెంటల్ డిఫార్మిటీస్ ఉన్నా గాని కూడా మనకు ఇప్పుడు ఈ ఆర్థోడాంటిక్, డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్ అనే సైన్స్ మన దంత వైద్యంలో ఉండే ఒక బ్రాంచ్ వాళ్ళతో కలిసి మనం ఇలాంటి సమస్యల్ని మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది.